తర్వాత ఎవరు? నేనిప్పుడు పాడబోయే కీర్తన వచ్చేసి చాలా ఫేమస్ 'పలుకే బంగారం' ఆయన అందరికీ తెలిసి తెలిసిన ఉంటుంది. పాట. 'ఆనంద భైరవి' రాగంలో రామదాస్ వారు రచించడం జరిగింది. హ్మ్. పలుకే బంగారమాయనా కోదండ పాని పలుకే బంగారమాయనా పలుకే బంగారమాయ పిలచిన పలుకవేమి పలుకే బంగారమాయ పిలచిన పలుకవేమి కలలోని నామస్మరణ మరువచకని తండ్రి కలలోని నామస్మరణ మరువచకని తండ్రి పలుకే బంగారమాయనా కోదండ పాని పలుకే బంగారమాయనా ఎరవోగై సుఖలోన పొరలీన ఉడతా భక్తికి ఎరవోగై సుఖలోన పొరలీన ఉడతా భక్తికి కరుణించి వ్రోచితివని నెరనమ్మితి నీ తండ్రి కరుణించి వ్రోచితివని నెరనమ్మితి నీ తండ్రి పలుకే బంగారమాయనా కోదండ పాని పలుకే బంగారమాయనా రాతినతిగా చేసి భూతల మందు రాతినతిగా చేసి భూతల మందు ప్రఖ్యాతి చెందితివని ప్రీతితో నమ్మితి తండ్రి ఖ్యాతి చెందితివని ప్రీతితో నమ్మితి తండ్రి పలుకే బంగారమాయనా కోదండ పాని పలుకే బంగారమాయనా ఎంత వేడినా గాని సుంతైన దయరాదు ఎంత వేడినా గాని సుంతైన దయరాదు పంతము సేయనే నెంతటి వాడను తండ్రి పంతము సేయనే నెంతటి వాడను తండ్రి పలుకే బంగారమాయనా కోదండ పాని పలుకే బంగారమాయనా శరణాగత త్రాణ బిరుదాంకి తుడవుగాద శరణాగత త్రాణ బిరుదాంకి తుడవుగాద కరుణించు భద్రాచల వర రామదాస పోషక కరుణించు భద్రాచల వర రామదాస పోషక పలుకే బంగారమాయనా కోదండ పాని పలుకే బంగారమాయనా. అంటే జనరల్ గా మనం ఈ కీర్తన అయితే అస్తమానం వింటూనే ఉంటాం. కానీ భావం అయితే కొంచెం చెప్తే బాగుంటుంది. ఇందులో వచ్చేసి రామదాస్ వారు లైక్ వేడుకుంటూ ఉంటారు రాముని, రామయ్య ఎంత ఒక్కసారైనా నీ దర్శనం కలిగించే భాగ్యం నాకు ఇవ్వు, ఎంత వేడినా కానీ సొంతైనా దయ రాదు అంటే కొంతైనా దయ రాదు కదా అని అలా అడగడం జరుగుతుంది రాముల వారిని. ఒక్కసారైనా నీ దర్శన భాగ్యం నాకు కలిగిపించు తండ్రి అని.